హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 71. హంసిని బయటికి వెళ్ళిపోయాక సుహా విశ్వాన్ని సూటిగా చూస్తూ ఉంటుంది. ఆమె చూపులు అతడికి వేడిగా తగలడంతో ఏంటి బేబీ అలా చూస్తున్నావేంట్రా అని అడిగాడు విశ్వ. అలా చూడకపోతే ఇంకెలా చూడాలి? మన ఇంటికి ఇప్పటి వరకు పెళ్ళైనప్పటి నుండి ఎవరైనా అమ్మాయి వచ్చారా? ఇదేంటి ఊపుకుంటూ నిన్ను వాన్ చేయడానికి మన ఇంటికి వచ్చింది? ఏంటి సంగతి అని కళ్ళు ఎగరేసింది సుహా. అది వాన్ చేయడానికి వస్తే కూడా నన్నే తప్పు పడతావేంట్రా? దాన్ని నేనేమైనా ఇంటికి పిలిచి దగ్గరుండి డిన్నర్ డేట్కి ఏమైనా నేనేమో దాని దగ్గర నుండి పిలిచినట్టు నువ్వు అలా నన్ను కోపంగా చూస్తున్నావు. ఇలా అమాయకుడిని భయపెట్టొద్దు బేబీ అన్నాడు విశ్వ మొహం చిన్నగా చేసుకొని. ఇక్కడ అమాయకుడు ఎవరున్నారు అని సుహా వెనక ముందుకు దిక్కులు చూస్తూ ఉంటుంది. నేనే బేబీ అన్నాడు విశ్వ ఆమె చేతిని అతడి చేతుల్లోకి తీసుకొని. ఈ మాట నాతో అంటే అన్నావు కానీ మన రీడర్స్ ముందు అంటే అనేవు, నవ్విపోతారు. నేను కాబట్టి నువ్వు జోక్ చేసినా కూడా నవ్వకుండా ఊరుకుంటున్నా. వాళ్ళు నవ్వలేక చేస్తారు, అర్థమైందా అని అంది సుహ. అదేంట్రా, నన్ను చూస్తే ఎవరైనా అమాయక సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ అంటారు, కానీ నువ్వు మాత్రం ఇలా అనడం ఏం బాగోలేదు తెలుసా? ఇంత అమాయకమైన హస్బెండ్ వచ్చాడు నీకు. నీకే తెలియట్లేదురా నేను ఎంత సాఫ్ట్నో ఎంత అమాయకుడినో అన్నాడు మన విశ్వబాబు. అవునవును, నీ వేషాలన్నీ చూసే ఉన్నారు ఇక్కడ అందరూ. నువ్వు ఇప్పుడు పెద్దగా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదులే. నువ్వెంత అమాయకుడు అనేది అందరికీ తెలుసు. వాళ్ళందరికన్నా ఇంకా నాకు బాగా తెలుసు బంగారు కొండ. ఇంకొకసారి ఎవరైనా ఆడవాళ్ళు మన ఇంటికి నీ గురించి వచ్చారు అనుకో. అనుకో అన్నాడు విశ్వ. వాళ్ళనేమనను, నిన్ను మాత్రం ఊరుకొని చెప్తున్నా. అయినా నీకు అబ్బాయిలతో కాకుండా అమ్మాయిలతో కూడా ఫైటింగ్స్ ఏంటి కిల్లర్? చండాలంగా అని అంది సుహ మొహమంతా ఒకలాగా పెట్టుకొని. అరే, నేను తనతో ఎందుకు పెట్టుకున్నాను బేబీ? అది నోయల్ చెల్లెలంట. నేనేం చేయాలి చెప్పు? వాడి చావుకి కారణం నేనే అని ఇప్పుడు నన్ను ఏదో పొడి చేస్తాను అని తను వచ్చింది. నువ్వు దానికి కూడా నన్నే బ్లేమ్ చేస్తే ఎలారా అని అన్నాడు విశ్వ. నిన్ను కాకపోతే ఎవరిని బ్లేమ్ చేయాలి? అసలు వీటన్నిటికీ కారణం నువ్వే కదా. నువ్వేమో అందరినీ వేసేయడం, వాళ్ళు నీ మీదకి కోపానికి రావడం. బాగుంది బాబు, జీవితాంతం ఇక ఇవే గొడవలు మనకి. ఈ గొడవలతోనే సాగిపోతుందా మన బతుకంతా కూడా? ఇక నువ్వు ఈ గొడవలు పట్టుకొని తిరిగితే ఇక నువ్వు ప్రశాంతంగా బతికేది ఎప్పుడు అని అంది సుహ. బేబీ, నేను ఉండే ఫీల్డ్నే అదిరా. అంతెందుకు, మనం కలిసిన ఫస్ట్ డే, మన ఫస్ట్ మీట్ ఎలా జరిగిందో నీకు తెలియదా? అది కూడా నా లైఫ్లో ఒక భాగమే కాబట్టి అది మనం యాక్సెప్ట్ చేసే తీరాలి. కిల్లర్ వైఫ్ గొడవలకి భయపడడం ఏంట్రా? గొడవలకే నువ్వు ఎదురు వెళ్ళాలి కానీ అన్నాడు విశ్వ సుహా మొహాన్ని అతడి దోసిలిలోకి తీసుకొని. సిగ్గు లేకపోతే సరే, నువ్వు గొడవలకు వెళ్ళేది కాకుండా ఇప్పుడు నన్ను కూడా వెళ్ళమంటున్నావా? ఏంటి, గొడవలకు భయపడకూడదా? నువ్వు ఇంట్లో నుండి బయట అడుగుపెట్టిన నిమిషం నుండి మళ్ళీ నువ్వు ఇంట్లో అడుగు పెట్టే వరకు భయపడుతూనే బతుకుతాను నేను, తెలుసా? నువ్వెలా ఉన్నావో ఏం చేస్తున్నావో ఏంటో అని. నువ్వు అన్నది నిజమే, నువ్వు అలాంటి ఫీల్డ్లోనే ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావో అలానే నిన్ను ప్రేమించి నేను పెళ్లి చేసుకున్నాను. కానీ నా వల్ల అవ్వదు కిల్లర్. భయపడుతూ ఉండడం,
క్షేమంగా వెళ్ళిన నువ్వు క్షేమంగానే ఇంటికి రావాలి అని కోరుకుంటాను నేను. ఎందుకంటే 9 నెలలు నిన్ను ఎలా చూశానో నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ క్షణాలు గుర్తొస్తే ఇప్పటికీ నా గుండె మెలిపెట్టినట్టుగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ నాకు రాకూడదు అనే నా బాధ అంతా కూడా. ఈసారి ఏదైనా అయితే మాత్రం నీకన్నా ముందు నేను చచ్చిపోతాను. కాబట్టి నా కొడుకుని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చెయ్యి నువ్వు అని సుహా అక్కడ ఉండకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న సుహానే చూస్తూ ఉన్నాడు విశ్వ. అతడు కోమాలో ఉన్నప్పుడు ఆమె ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో అతడు బాగయ్యాక శ్యామ భైరవ్ చెప్తూ ఉంటే అన్నీ తెలుసుకున్నాడు విశ్వ. అంతెందుకు, అతడికి తెలియదా అతడు కనబడకపోతే సుహ ఎంత విలవిలలాడిపోతుందో. అలాంటిది ఆ టైంలో సుహ ఇంకా ఎన్ని కష్టాలు అనుభవించిందో అతడికి గుర్తొస్తూ ఉంటే ప్రతిసారి అతడి మీద అతడికే కోపం వస్తూ ఉంటుంది. పైగా వాళ్ళని బాధ పెట్టింది ఎవరో కాదు కదా, విశ్వ సొంత తమ్ముడు. వాడు వీళ్ళను బాధ పెట్టడమే కాకుండా అమ్మా నాన్నని కూడా దూరం చేశాడు. చిన్నప్పటి నుండి అమ్మా నాన్నకి దూరంగా పెరిగాడు. కనీసం అతడికి పుట్టే పిల్లలనైనా కూడా వాళ్ళ అమ్మా నాన్నకి దగ్గర చేయాలి అని చాలా కోరికగా ఉండేది విశ్వాకి. అవసరమైతే అందరం కలిసి ఒకే దగ్గర ఉండాలి అని కూడా అనుకున్నాడు. కానీ అతడి ఆశ ఒక్కటి నెరవేరకుండా చేశాడు ఆ ప్రణవ్. ఇప్పుడు సుహ బాధపడుతుంది కూడా అదే. పైగా ఈవిడ ఎవరో వచ్చి ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చింది, నీ కుటుంబం లేకుండా చేస్తాను, నీకు ఏదీ లేకుండా చేస్తాను అని. ఆ మాత్రం భయం ఉండడం సహజం కదా. కానీ ఆ సార్ అంటే విశ్వ కాస్త పట్టించుకోకుండా ఉన్నాడు. బయట వాళ్ళ మీద అతడి చూపు మొత్తం పెట్టాడు, కానీ ఇంట్లో వాళ్ళ మీద పెట్టకపోవడంతో అంత పెద్ద ప్రమాదం వచ్చింది. కానీ ఈసారి మన భేదం లేకుండా అందరి మీద నిఘా ఉంచేశాడు. ఇప్పుడు వచ్చిన ఆ తెల్లతోలు హంసిని మీద కూడా గట్టిగానే నిఘా పెంచాడు విశ్వ. ఎందుకంటే అమ్మాయి కదా అని ఏం చేయలేదు కదా అని అనుకోవడానికి లేదు. తన వెనక ఇంకెవరు ఉన్నారో తెలియదు కదా, అందుకే అందరిపైన నిఘా పెట్టేసి ఉంచాడు. సెక్యూరిటీ కూడా ఇంతకు ముందు కన్నా డబల్ అయ్యింది. పైగా సుహ భయం కూడా అర్థం లేనిది కాదు కదా. తను ఎన్ని అనుభవించి ఉంటే ఇప్పుడు అంత బాధపడుతుంది అని కూడా అర్థం చేసుకున్నాడు. ఇక్కడ బాబు వాళ్ళ పిన్ని బాబాయ్తో ఆడుతూ శ్యామ ఎత్తుకోగానే శ్యామ భుజం పైన అలాగే నిద్రపోయాడు. అయ్యో బాబు పడుకున్నాడు బావా అని బాబుని చక్కగా బెడ్ మీద వేసి వాడి చుట్టూ పిల్లోస్ పెట్టి బాబు పక్కన శ్యామ పడుకొని వాడిని చూసుకుంటూ మురుసుకుంటూ ఉంది. అబ్బా, అచ్చం కిల్లర్ సార్ని ఈ పొట్టోడు అని పడుకున్న బాబుకే ముద్దు పెడుతూ ఉంటే, ఏయ్ బాబుకి దిష్టి తగులుతుందే అన్నాడు భైరవ్. శ్యామ వెనక పడుకొని ఆమె మీద నుండి బాబు మీద చేయి వేసి, ఏం తగలదు నా దిష్టి అని శ్యామ వెళ్ళకిలా పడుకోగానే, మరి నువ్వెప్పుడు ఇస్తావే నాకు కూతుర్ని, చోటాబాయికి చెల్లి కూడా వస్తుంది కదా అన్నాడు భైరవ్ శ్యామ పెదవిని పట్టుకొని లాగుతూ. మనకి పెళ్ళయింది మొన్ననే సార్, గుర్తుందా అని అడిగింది శ్యామ. అయితే ఇంత త్వరగా ఇవ్వవా నువ్వు అని అడిగాడు. ఓయ్ బావా, అదేమైనా చాక్లెట్నా అడగగానే తీసి నీ చేతిలో పెట్టడానికి నాకు తెలియదు కదా అని అంది. అంతేనా? అంతే. అయితే రాత్రులు చాలా గట్టిగా ప్లాన్ చేద్దాంలే, అలా అయితే త్వరగా వచ్చేస్తారు అని భైరవ్ నవ్వుతూ ఉంటే, సిగ్గులేదు బావా నీకు అని శ్యామ సిగ్గుగా భైరవ్ కగులిలో ఒదిగిపోయింది. ఇక బాబు భైరవ్ శ్యామ దగ్గరే ఉన్నాడు అని సుహ వెనకాలే వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసరికి సుహ బాల్కనీలో నిలబడి ఎటువైపుకో చూస్తూ ఉంటుంది. అతడు వెళ్ళేసరికి ఆమె 2 కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటే విశ్వ నెమ్మదిగా వెళ్ళి ఆమెను హత్తుకొని ఆమె కన్నీళ్లు తుడిచి
నా బేబీ ఇలా ఏడుస్తుందా చెప్పు? నువ్వు ఏడిస్తే నేను తట్టుకోగలనా? సారీ, ఇంకెప్పుడు నువ్వు బాధపడే పనే చేయనులే. చాలా జాగ్రత్తగా ఉంటాను, సరేనా అని సుహాని గట్టిగా హత్తుకోగానే సుహా కూడా విశ్వని గట్టిగా హత్తుకొని బాధపడుతూ ఉంటుంది. ఆమె సైలెన్స్లోనే ఆమె బాధపడుతుంది అని అర్థం చేసుకున్న విశ్వ వెంటనే అతడి ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ చేశాడు. నువ్వు నా పర్మిషన్ లేకుండా నా ఇంటికి వచ్చి నా బేబీని బాధ పెడతావా? తను బాధపడితే తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నీకు చూపించాలి కదా నేను అనుకున్నాడు విశ్వ చాలా కోపంగా, ఓవైపు సుహాని ఓదారుస్తూనే. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.